సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు ఒక 2 సంవత్సరాలకు ముందు మార్కెట్లో ఆల్ టైమ్ హైలో ఉంది. ఏది 2024 ఆగస్టు సెప్టెంబరు ఆ టైంకి విపరీతమైన ర్యాలీలో ఉంది, విపరీతమైన బుల్ ర్యాలీలో ఉంది మార్కెట్. అప్పుడు చాలామంది ఏం చేశారంటే అంటే మనకి మార్కెట్ ఇవ్వాల్సిన రిటర్న్స్ కంటే మంచి ద బెస్ట్ రిటర్న్స్, బెటర్ రిటర్న్స్ ఇచ్చేసింది కదా. పోస్ట్ కోవిడ్ ర్యాలీ ఏది 21-22లో పెట్టిన అందరికీ కూడా 24 జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అప్పటికి మంచి డబ్బులు వచ్చాయి. చాలామంది ఏం చేశారంటే అప్పుడు సరే మనకి మార్కెట్ మంచి రిటర్న్స్ ఇచ్చింది కదా అని చెప్పేసి ఆ డబ్బులన్నీ తీసేసి చాలామంది రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయిపోయారు. ఇది 2 ఏళ్ల క్రితం. సరే ఈ మధ్యలో 2025 జనవరిలో మన ట్రంప్ గారు 2వసారి అధికార పగ్గాలు చేపట్టారు. ఇంకా ఆయన వచ్చిన దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేసి పెట్టి మొత్తానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే సందిగ్ధంలో పడేశాడు, అనిశ్చితులు నెట్టేశాడు. తద్వారా జాబ్ లే ఆఫ్లు అవ్వడము, రకరకాల ఇబ్బందులు, ఎవ్రీ మంత్ ఏదో ఒక దేశం మీద నేను యుద్ధం చేస్తానంటూ ఆయన చేసే ప్రకటనలతో మన ఇండియన్ ఎకానమీలో కూడా కొంత మన ఇబ్బంది చూసాం కదా. సో ఇప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది కాబట్టి మరి ఏంటి, మరి అప్పుడు ఉన్న డబ్బులు తీసేసి తెచ్చి ఇక్కడ పెట్టేశాం కదా, మరి ఇప్పుడు ఈ మార్కెట్ కూడా బాగలేదు కదా, మరి ఏంది అసలు సిచ్యువేషన్? యాక్చువల్గా ఎప్పుడైతే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ని ఒక ప్రోడక్ట్ లాగా చూస్తారో ఇదే ప్రాబ్లం. సో అప్పటిదాకా 2020కి ముందు వరకు స్టాక్ మార్కెట్ అంటే పరిచయం లేని వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ పండితులు అయిపోయారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ అయిపోయారు. అంతకు ముందు వరకు మనకు తెలిసింది గోల్డ్, రియల్ ఎస్టేట్, బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, ఇన్సూరెన్స్ పాలసీ, ఇది మాత్రం తెలుసు. అన్ని ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వరకే తెలుసు. 2020 అందరికీ ఒక కొత్త ఆర్థిక పాఠాలు నేర్పించింది. ఒకటి 2 నేర్చుకున్నారు. ఒకటి, నేను ఈరోజు హ్యాపీగా ఉంటే చాలు, రేపు పొద్దున్న నేను ఏమైతే నాకు అవసరం లేదు. 2, నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే క్విక్గా మనీ చేసుకోవాలి. బికాస్ నా అలవాట్లు, నా రిక్వైర్మెంట్స్ అన్ని ఫాస్ట్గా వస్తున్నాయి, ఎక్కువ కావాలి కాబట్టి. అప్పుడు కొత్తగా పరిచయం అయింది స్టాక్ మార్కెట్. ఆ స్టాక్ మార్కెట్ని ఒక సంపద సృష్టించే యంత్రంగా, సంపద సృష్టించే మెషనరీగా కాకుండా దాని ఒక ప్రోడక్ట్గా చూశారు. అలా ప్రోడక్ట్ చూసిన అందరికీ ఇదే ప్రాబ్లం. వాళ్ళందరూ ఏం చేశారు, 2021 నుంచి 22-23 వరకు వెయిట్ చేసి 24లో ఇక మార్కెట్ వెళ్ళిపోద్ది, మోడీకి అదే లాస్ట్ ప్రైమ్ మినిస్టర్కి ఫుల్ మెజారిటీ రాకపోయినప్పటికీ అది ఒకే రోజు రియాక్ట్ అయింది, నెక్స్ట్ డే నుంచి పెరుగుతూనే ఉంది. అంటే మార్కెట్ యాక్చువల్గా ఒక ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ పట్టించుకోదు. ఇప్పుడు రీసెంట్గా డౌన్ ట్రెండ్ ఉంది కదా, ఏ గుడ్ న్యూస్ పట్టించుకోదు. ఇండియా జీడిపి 7.8% వచ్చింది, జిఎస్టీ కలెక్షన్ 2 లక్షల కోట్లు దాటిన నెలకి అన్నా పట్టించుకోదు, బికాస్ ట్రెండ్ ఈజ్ డౌన్. అప్పుడేమో ట్రెండ్ అప్వర్డ్. ఇది స్టాక్ మార్కెట్ యొక్క లక్షణం. ఇది కనుక 2024 వరకు అప్రతిహతంగా విపరీతంగా పెరిగిపోయింది కదా. పెరిగిపోయినప్పుడు ఎంటర్ అయిపోయారు చాలామంది, ఏది కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళైతే చూస్తున్నారో అసలు మార్కెట్ పెరగలేదు 2 ఏళ్ల నుంచి. అండ్ అప్పటిదాకా ముందే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఆ హై మార్కెట్ చూసిన వాళ్ళు ఏం చేశారు, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, ఇంకా మార్కెట్ ఇక 22% వచ్చింది, ఇంతకుమించి ఇక రాదు, ఇది ఆల్ టైమ్ అయిపోద్దని తీసేశారు. తీసి మళ్ళీ వేరే చోట పెట్టాలి. వేరే చోట పెట్టేస్తే రియల్ ఎస్టేట్ ఇస్ ద నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆ రియల్ ఎస్టేట్ పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఏమైంది, 2 ఇయర్స్ నుంచి స్ట్రక్ అయిపోయినారు. అట్లీస్ట్ మార్కెట్లో అయినా ఫ్లాట్గా ఉన్న కిందికి వచ్చిన అవసరం ఉంటే ఇట్లా బటన్ కొడితే డబ్బులు వస్తాయి, ప్లస్ మైనస్. 24కి ముందు 23లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, 22 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు స్టిల్ టుడే మా ఇన్వెస్టర్స్ అందరికీ 10-12% రిటర్న్స్ ఉన్నాయి. 22-23 పెట్టిన వాళ్ళకి ఈ రోజు కూడా. కానీ 24 నుంచి ఎంటర్ అయిన వాళ్ళకే నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి, 24 మిడ్ నుంచి ఎంటర్ అయిన వాళ్ళకు. బట్ 24 బిఫోర్ 23, 22 అందరికీ కూడా 12-13% ఉన్నాయి. అయితే ఎవరైతే అప్పుడు 22 ఉన్నప్పుడు తీసి రియల్ ఎస్టేట్కి ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. లిక్విడిటీ లేదు, అమ్ముదాం అంటే కొనేవాళ్ళు లేడు. అండ్ అప్పుడు వైట్ మనీ పెట్టాము, ఇప్పుడు బ్లాక్ మనీ ఉంది. సో అప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ నుంచి తీసి ఒక 2 కోట్లు పెట్టి ఒక క్లయింట్ ఒక 3 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాడు. అందులో 2 కోట్లు పెట్టి 2 ఎకరాలకు సరిపడా ల్యాండ్ డబ్బులు ఉన్నాయి. ఇంకొక 1 crore లేక అప్పు చేసి మరీ తీసుకున్నాడు. ఇప్పుడు ఈఎంఐ కడుతూ ఉన్నాడు. ఎంతైంది మీ ల్యాండ్ అంటే, మేము 3 కోట్ల కొన్నది, ఇప్పుడు కనీసం 2.5 కోట్లు ఎవరు అడగట్లేదు. కానీ మీరు 3 కోట్ల కొనలే, లోన్ పెట్టి కొన్నారు కాబట్టి ఇంకెక్కువనే పెట్టి కొన్నారు. మీరు లోన్కి కట్టి ఈఎంఐ యాడ్ చేయాలి కదా. మరి తీయాలంటే తీయగలుగుతారా? మీ వైట్ బ్లాక్ అయింది కదా, ఇప్పుడు వస్తుందా? ఎందుకంటే మీరు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత? ఇప్పుడు 24లో ఒక 2 crores వైట్ మనీ తీసి కొన్న ల్యాండ్, రిజిస్ట్రేషన్ ల్యాండ్ కనీసం 40-50 lakhs కూడా చేయించలేదు వాళ్ళు.
అంటే రిమైనింగ్ అంతా వైట్ని బ్లాక్ చేసుకున్నట్టే కదా, అది కనీసం కూడా ఆలోచించారు. పోనీ ఇప్పుడు ఈ వాల్యుయేషన్స్లో తీయాలా అంటే కొనేవాళ్ళు లేడు, పోనీ నాకు అట్లీస్ట్ వైట్ వస్తుందంటే రాదు. ఈ సైకిల్స్ అనేవి ప్రతి ఇన్వెస్ట్మెంట్కి కూడా అసైన్ అయ్యి ఉంటాయి. మీరు రియల్ ఎస్టేట్ తీసుకోండి, స్టాక్ మార్కెట్ తీసుకోండి, గోల్డ్ సిల్వర్ తీసుకోండి, ప్రతిదీ కూడా సిక్లికల్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకొని మన నీడ్ ఏంటి, గోల్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, దాని తగ్గట్టుగా అసైన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్కి వస్తుంటారు, ఒక్కొక్కళ్ళు ఈ లాస్ట్ 3 years క్రితం వరకు ల్యాండ్ కొన్న వాళ్ళు మేము 50 లక్షలు కొనగానే 80 లక్షలకు అడిగారు, నేను ఇవ్వలేదు అప్పుడు, ఇవాళ నా 50 లక్షల ల్యాండ్ 40 లక్షలకి అమ్ముదామని కొనేవాళ్ళు లేడు. మరి ఇప్పుడు కనీసం మ్యూచువల్ ఫండ్స్ తగ్గినాయి కదా, మీరు ఒకవేళ అమ్మాలనుకుంటే బటన్ కొడితే కనీసం లో వాల్యూ హై వాల్యూ డబ్బులు వస్తాయి కదా, బయట వస్తుంది కదా. కానీ రియల్ ఎస్టేట్లో 40 లక్షలకు అమ్ముదామన్నా కొనేవాళ్ళు లేడు. అంటే మీకు ఆ అత్యవసర పరిస్థితుల్లో కనీసం కూడా ఉపయోగపడవు అవి, అవునా? సో మరి కోవిడ్ నుంచి నేర్చుకున్న పాఠాలు ఏంటి? మనకి ఇమీడియట్ మనీ కావాలి, అవసరానికి దగ్గర పట్టుకోవడానికి ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, ఇవన్నీ పోయినాయి. సో ఈ సిక్లికాలిటీ అనేది ప్రతి అసెట్ క్లాస్కి అసైన్ అయ్యి ఉంటుంది. కనుక అది అర్థం చేసుకొని మనము మన గోల్ ఏంటి, నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, దాని ప్రకారంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ రావాలి. కనుక మార్కెట్ పెరిగింది కదా ఇంకా పెరగదు అని అప్పుడు తీయడం తప్పు, ఇప్పుడు పడింది కదా ఇంకా పడిపోద్ది అని పెట్టకపోవడం కూడా తప్పు. ఇప్పుడు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 2 to 3 years మీరు ఊహించినంత రిటర్న్ చూస్తారు మీరు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే 2 years కంటిన్యూగా ఫాలో అవుతుందో సబ్సిక్వెంట్ 3 years చాలా పెరుగుద్ది కూడా. కనుక తగ్గినప్పుడు ఇప్పుడు ఇది కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అక్కడ అర్థం చేసుకొని బయటకు రావాలి. అంటే ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి, మన గోల్ ఏంటి. ఇప్పుడు నేను కనుక మా అమ్మాయి కోసమో పెళ్లి కోసమో, మా అబ్బాయి పెళ్లి చదువు కోసమో ఒక ల్యాండ్ కొన్నాను అనుకోండి, వెయిట్ చేయండి దానికోసం, తప్పదు. కానీ మీరు అప్పుడు అమ్మాలనుకున్నప్పుడు మీకు బయ్యర్ దొరుకుతాడా? కష్టం. కనుక ముందు నుంచే ఒక 1 year 2 years తర్వాత డబ్బులు అవసరమైతే ముందు నుంచే దాన్ని లిక్విడ్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 1 year ముందే మనం మార్కెట్లో పెడితే ల్యాండ్ పోయిందనుకోండి, డబ్బుల్ని ఎక్కడైనా సేవ్ చేసుకొని అవసరం వాడుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. మీరు ఒక 6 months ముందే మీ టార్గెట్ ఉంది అంటే, గోల్ ఉంది అంటే దాన్ని లిక్విడేట్ చేసుకొని డెట్ ఫండ్లో పార్క్ చేసుకొని అవసరం వాడుకోవచ్చు. ఇట్లా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని పెరిగింది కదా ఇంకా పెరగదని, కానీ తగ్గిపోతే ఇంకా తగ్గిపోద్దని, పడిపోతే ఇంకా పడిపోద్దని ఒక ప్రోడక్ట్ లాగా చూస్తుంటారు దీన్ని. నో, దిస్ ఈజ్ ఎ సొల్యూషన్. ఇట్స్ ఎ డివైన్ సొల్యూషన్. ఒక ఆపర్చునిటీ, గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు.